భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధం జరగబోతోందా 2026 సంవత్సరంలో అంటే ఎస్ జరిగే అవకాశం ఉందని చెప్పి అమెరికా కూడా ఈ మధ్యనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. చాలామంది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా అదే అంచనా వేస్తున్నారు. అయితే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ ఏ క్షణాన ఏం చేస్తుందో అనేటువంటి భయం పాకిస్తాన్ను వెంటాడుతోంది. ఎందుకంటే గత సంవత్సర కాలంగా మనం యుద్ధ విన్యాసాలు కూడా చేస్తోంది భారత్. వేరువేరు చోట్ల జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కూడా చేస్తోంది. తాజాగా ఒక హైపర్సోనిక్ మిసైల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఏంటి ఆ హైపర్సోనిక్ మిసైల్ ఏంటి అంటే LRASHM అంటారు. అంటే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ మిసైల్. దీని రేంజ్ ఎంతో తెలుసా? 1500 కిలోమీటర్ల రేంజ్. అంటే 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని అవలీలగా కొట్టేస్తుంది ఈ హైపర్సోనిక్ మిసైల్. ఇప్పుడు తాజాగా ఒడిషా నుంచి ఈ హైపర్సోనిక్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. గతంలో కూడా ఒకసారి టెస్ట్ చేశారు, మళ్ళీ రీసెంట్గా కూడా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. మన DRDO సైంటిస్టులు ఈ హైపర్సోనిక్ మిసైల్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ అంతలాగా భయపడుతోంది అంటే ఈ మిసైల్తో కనుక కొడితే, ఇది యాక్చువల్గా నేవీ కోసం, ఇండియన్ నేవీ కోసం తయారు చేసినటువంటిది. గతంలో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, ఈసారి కనుక అటాక్ అంటూ జరిగితే డెఫినెట్గా నేవీనే ముందు బరిలో దిగుతుంది. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఎయిర్ ఫోర్స్ చాలా కీ రోల్ ప్లే చేసింది, నేవీ అవసరం అంతగా పడలేదు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ దుస్సాహసం చేస్తే బౌండరీస్ మారతాయి, నేవీనే ముందు అటాక్ చేస్తుంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ హైపర్సోనిక్ మిసైల్ని టెస్ట్ చేయడం ద్వారా ఇదే సంకేతాన్ని పాకిస్తాన్కి ఒక వార్నింగ్ బెల్, ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా కనబడుతోంది. దీని కెపాసిటీ ఎలా ఉంది అంటే రావల్పిండి నగరాన్ని, పాకిస్తాన్లోని రావల్పిండి నగరాన్ని కేవలం 120 సెకండ్లలో ఇది రీచ్ కాగలదు. అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ని ఇది కొట్టేయగలదు. దీన్ని ఇంటర్సెప్ట్ చేయడం అంటే దీన్ని అడ్డుకోగల కెపాసిటీ కూడా, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పాకిస్తాన్ దగ్గర లేదు. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా చైనా ఎక్విప్మెంట్ని పెట్టుకొని, డబ్బా ఎక్విప్మెంట్ని పెట్టుకొని మన భారత్ ప్రయోగించినటువంటి ఏ మిసైల్స్ని కూడా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోయింది. తద్వారా టార్గెట్స్లో చాలా వరకు పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉగ్రవాద శిబిరాలతో పాటు ఎయిర్ బేస్లు, ఎయిర్ స్ట్రిప్లు కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయి. కాబట్టి మరొకసారి అలాంటిది ఏమైనా జరగబోతోందని చెప్పి పాకిస్తాన్ భయపడుతోంది. దానికి కౌంటర్ ఇవ్వడానికి పాకిస్తాన్ కూడా ఉగ్రవాదుల్ని ఎగదోస్తోంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, అలాగే రెసిస్టెన్స్ ఫ్రంట్ లాంటి ఉగ్రవాద సంస్థల్ని సమాయత్తం చేస్తోంది. భారత్లో మీరు దాడులు చేయండి అని చెప్పి రీసెంట్గా అసిమ్ మునీర్ కూడా ఆ చీఫ్లతో, ఉగ్రవాద సంస్థల చీఫ్తో నెల రోజుల్లోనే 2-3 సార్లు భేటీ అయినట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ మధ్యనే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సివిల్ మాక్ డ్రిల్, బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ని కూడా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు పంజాబ్లోని అమృత్సర్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. మాక్ డ్రిల్ అంటే బేసిక్గా యుద్ధం సమయం వచ్చినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు పౌరులు, దేశ ప్రజలు ఎలా ఉండాలి, ఏం చేయాలనేటువంటి దానికి సంబంధించి ముందుగానే ప్రిపేర్ చేస్తారు. దాని ఉద్దేశమే ఈ యొక్క బ్లాక్అవుట్ మాక్ డ్రిల్. అది కూడా ఈ మధ్యన జరిగింది. దీని తర్వాత ఇప్పుడు ఈ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించడం కూడా పాకిస్తాన్కి వణుకు పుట్టిస్తోంది. ఇది ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుందంటే Mach 5 అంటారు. Mach 5 అంటే మనకి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ధ్వని కంటే దాదాపు 5 రెట్లు వేగంతో ఇది ప్రయాణం చేయగలదు. మ్యాక్సిమం స్పీడ్ Mach 10 కూడా వెళ్ళగలదు, ప్రయాణం చేయగలదని చెప్తున్నారు. లో ఆల్టిట్యూడ్లో ఇది ప్రయాణం చేస్తుంది. రేడార్లకి అంతు చిక్కడం చాలా కష్టం. దీన్ని గుర్తించే లోపే ఇది టార్గెట్ని కొట్టేస్తుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా కేవలం 120 సెకండ్ అంటే కళ్ళు మూసి తెరిచేలోగా రావల్పిండి నగరాన్ని ఇది కొట్టేస్తుంది. సో అది దీని కెపాసిటీ, దీని రేంజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.